మహాశివరాత్రి ఎందుకు జరుపుకుంటామో మీకు తెలుసా? పురాణాల ప్రకారం ఈ పవిత్ర రాత్రిలోనే పరమశివుడు అనంత జ్యోతిస్తంభంగా ప్రత్యక్షమయ్యాడు. సృష్టికర్త బ్రహ్మ, స్థితికారుడు విష్ణువు తమలో ఎవరు శ్రేష్ఠులో వాదిస్తున్న వేళ ఆకాశాన్ని చీల్చుకుంటూ అనంతమైన అగ్నిస్తంభం ప్రత్యక్షమైంది. బ్రహ్మ హంసరూపంలో పైకి ఎగిరాడు, విష్ణువు వరాహ రూపంలో క్రిందికి దూకాడు. కానీ ఆ జ్యోతిస్తంభం ఆది అంతం వారికి దొరకలేదు. అప్పుడు ఆ జ్యోతి మధ్య నుంచి ప్రత్యక్షమయ్యాడు శివుడు, రూపానికి అతీతమైన పరబ్రహ్మ స్వరూపం. ఇదే లింగోద్భవం, ఇదే మహాశివరాత్రి రహస్యం. ఈ రాత్రే పార్వతీ పరమేశ్వరుల దివ్య కళ్యాణం జరిగిన రాత్రి అని చెబుతారు. ఈ రాత్రే సముద్ర మథనంలో ఉద్భవించిన హాలాహల విషాన్ని నీలకంఠుడైన శివుడు గ్రహించి లోకాన్ని కాపాడిన క్షణమని విశ్వసిస్తారు. ఈ రాత్రే ఒక సాధారణ వేటగాడు తెలియక చేసిన లింగార్చనకు మోక్షం లభించిన పవిత్ర వేళ అని పురాణాలు వర్ణిస్తాయి. జాగరణ, ఉపవాసం, భక్తి ఇవి ఆచారాలు మాత్రమే కాదు, మన అహంకారాన్ని కరిగించే సాధనాలు. మహాశివరాత్రి అంటే రాత్రంతా మేల్కొని ఉండడం కాదు, మనలోని చీకట్లపై జ్ఞాన జ్యోతి వెలిగించడం. ఓం నమః శివాయ.